తిను తినవే. అయ్యో ఏ రేఖ, ఏంటి నీ పిచ్చితో చచ్చిపోతున్నాం మేము. కుదురుగా ఉండలేవా? ప్రశాంతంగా 10 నిమిషాలు తింటానికి కూడా వీల్లేదు. ఇదిగో సత్యలక్ష్మి, ఈ పిచ్చిదాన్ని రూమ్ లో తీసుకొని తినిపించు. ఇక్కడ ఎవరిని మనశాంతిగా తినేవదు. ఏంటి రాజేశ్వరి, అలా కోపంగా మధ్యలోనే వెళ్ళిపోతావే, ఏమైంది? మీకు అన్ని బానే ఉన్నాయిగా, మీరు తినండి. నా సంగతి మీకెందుకు? లెగవే, లెగవు, పోలా లెగు, లెగవు. అమ్మా, రేపు ఉదయమే నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా. అంతేకాదు, ఇంకెప్పుడు నువ్వు నన్ను తీసుకువెళ్ళడానికి రావద్దు. నేను రేపు పొద్దునే వెళ్ళిపోతానమ్మా. ఇంకొద్ది రోజుల్లో ఆ జగదీశ్వరికి పట్టేట్టు చేస్తాను. పిచ్చి చూసావుగా ఇందాక ఆ రాజేశ్వరి దేవి గారు చేసిన రాద్ధాంతం. ఇంట్లో వాళ్ళందర్నీ ఒక్కసారిగా షేక్ చేసేసింది. ఇప్పుడుంటుందమ్మా ఆ జగదీశ్వరికి. కుడితిలో పడ్డ ఎలుకలాగా నా గురించి మింగలేక కక్కలేక కుమిలి కుమిలి ఏడ్చి చావాలి. అవును రేఖ, ఇందాక రాజేశ్వరి అయితే అంతలా అరిచేసింది, మూడని కూడా చూడకుండానే. ఇంకా ముందు ముందు చూడమ్మా ఏం జరుగుతుందో. మొగుణ్ణి మాత్రమే కాదు, మొత్తం కుటుంబాన్నే ఒక ఆట ఆడించేలా చేస్తాను. జగదీశ్వరి పొగరు అణిగేలా చేస్తాను. మనకి మంచి రోజులు రాబోతున్నాయమ్మా. ఆ దేవుడు మనకి సహకరిస్తున్నాడు. పిచ్చి మోహమా, మళ్ళాంటి వాళ్ళకి ఆ దేవుడికి అదే సహాయం చేసేది. సైతాళ్ళు అత్తయ్య, అమ్మ బయలుదేరుతుంది. అదేంటత్తయ్య, 2 రోజులు ఉండేలొచ్చు కదా. కొంచెం పనుందమ్మా. వదిన గారు, లేకేదో టెన్షన్లో ఉండి మిమ్మల్ని అలా అందే తప్ప మీరు నిజంగా వెళ్ళిపోవాలని కాదు. అయ్యో, అది అన్నదనో లేక మరొకటో కాదోదినా. లేకొస్తే తీసుకెళ్దామని వచ్చాను, కానీ ఇక్కడ పరిస్థితి అంత బాలేదు. వస్తానొదినా. అలాగే. నిన్నొక విషయం అడుగుతాను, ఏమనుకో కదా? ఏంటన్నది? ఇంతకుముందు ఎప్పుడు సైన్ చేయాల్సొచ్చినా డాక్యుమెంట్స్ అన్ని రిఫర్ చేసి నాకు సలహాలు ఇచ్చేదానివి. కానీ ఈ రోజేంటమ్మా అలా మామూలుగా ఇచ్చేశావు? ఈ మధ్య సలహాలిస్తే లేనిపోని సందేహాలు తలెత్తుతున్నాయి. ఏమైందమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏం కాలేదు నాన్న. మీరిప్పుడు బిజినెస్ ను బాగా చూసుకుంటున్నారు. ఇంకా నేను సలహాలిచ్చే సమయం కాదిది. లేదమ్మా, నువ్వు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నావు. కార్తికేయ, ఏమీ లేదంటున్నానుగా. నువ్వు వెళ్ళు నాన్నా. అది కాదమ్మా. ఏమీ లేదన్నానుగా. నువ్వు వెళ్ళు నాన్నా. వెళ్ళు.